రెండు 3 ఎకరాల పంట 20,000 వస్తారేమో కదా, 20,000 ఇక అవి వాళ్ళు పుణ్యాలు జాతర కదా, వాటితోటి నడుస్తుంది బండి. కొండగూడెం గోపాలస్వామి తిరునాలు ఇది, అది కూడా అప్పుడే అప్పటి నుంచి పురాతన ఉంటుంది. మీ గోపాలస్వామి తిరునాలు ఇక్కడ నుంచి అప్పుడు నేను ఇక్కడ నుంచి సుబ్బపేట పంచాయతీ ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్రాః. సీతంపేట రాజరాజేశ్వర దేవస్థానం 500-600 ఏళ్ల క్రితం పుట్టిన కాకతీయ రాజుల కాడి నుంచి ఉన్నది. ఇక్కడ మాయిచ్చేయాలంటే ఇప్పటికీ ఒక నాగుంబ వచ్చి జనాలకు కనపడి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మొన్న కూడా సోమలకు వచ్చి కనపడ్డది. ఎవరి జోలికి రాదు, గర్భగుళ్ళకి పోద్ది, వెళ్తుంది, తలుపు తీయటం వెళ్ళిపోద్ది. ఇంతకుముందే వెనకట పెద్దల కాలంలో ఊరు కాలిపోయేదాట, గుడి శుభ్రం లేకతోలి కూలిపోయి ఉండే, ఒరిగిపోయి. దాన్ని పెద్ద మనుషులు ఏం చేసినారు, ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి కట్టి శుభ్రం చేసిన కాడి నుంచి ఊరు కాలటం ఆగిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఇది ప్రతిష్ట చెందటం మొదలుపెట్టింది గుడి. పూర్వం నుంచి కాకతీయుల కాడి నుంచి నా తిరుగుతానంటే దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇది దేవస్థానం శివాలయం అని, రాజరాజేశ్వర దేవస్థానం అని నడుస్తుంది. పట్టా కూడా దేవుని పేరు మీదనే ఉంది. అయితే దీని మీద కొంతమంది బాపనోళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళతో చచ్చిపోయారు. ఇప్పుడు ఒక బాపన ఆయన ఉన్నాడు. ఆయనకి దాంట్లో బండి 3 ఎకరాల బండి డొడ్లతోటే నడుస్తుంది. గ్రామంలో వాళ్ళు వీళ్ళు వచ్చి పూజలు బాగా చేస్తారు. ఈ దేవుని మొక్కుంటే చాలా మంచి, అందరికి కూడా మంచిగా ఉంటుంది. ఊరికి కానీ ప్రజలకు కానీ అందరికి మంచిగా ఉంటుంది. అయితే ఇది మాత్రం అవసరమైన దేవస్థానం. అంతకుముందు ఈ శైలం అయిపోయింది, మా పెద్దోళ్ళు బాగు చేశారు, అది జరిగింది. మహాశివరాత్రికి శివాలయం జరుగుతుంది. తర్వాత ఈ కార్తీక పౌర్ణాలకి పూజలు గీజలు ఆడవాళ్ళంతా వచ్చి చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. శివరాత్రి మాత్రం పెళ్ళిళ్ళు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. జనం అంతా ఈ 3 జనం వస్తారు, బాగా జరుగుద్ది శివాలయం. ఏ పూజ చేసినా అందరికీ బాగుంటుంది. ఏ శని గ్రహాలున్నా, ఏ దోషాలున్నా పరిహారం ఇక్కడ చేస్తే వాళ్ళకి నెరవేరుతుంది, వాళ్ళ కోరికలు. అది శివయ్యతోని. ఇక్కడ పాత నంది ఉండేది చిన్నది, పైన ఎవరో పట్టుకెళ్ళారు దొంగలు. ఇదే శిథిలం చేసి